బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా నిర్ణయం తీసుకొని ఈలోపు హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి అన్నారు. ఈ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను అన్నిటినీ కూల్చివేసినట్లు కూడా తెలిపారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కలిసి కూల్చివేసినట్లు వెల్లడించారు.
చెరువులోని FTL లో 1 ఎకరా 12 కుంటల్లో అలాగే బఫర్ జోన్ లోని 2 ఎకరాల 18 కుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి GHMC నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవన్నారు. గతంలో అనుమతుల కోసం ప్రయత్నించినప్పటికీ అనుమతులు రాలేదన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై కూడా స్టే ఇవ్వాలంటూ నాగార్జున కోరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ స్వీకరించినటువంటి ధర్మాసనము కూల్చివేతలు ఆపేయాలంటూ కూడా స్టే అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా పూర్తిగా ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి చేరుకున్నటువంటి హైడ్రా టీం బుల్డోజర్లతో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఉదయం తెల్లవారుజామున అక్కడికి వచ్చినటువంటి జేసీబీలన్నీ కూడా కేవలం ఒక 2 గంటల్లోనే పూర్తి స్థాయిలో నిలమట్టం అయితే చేశారు. అయితే దీని తర్వాత మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నాగార్జున దీనిపైన విచారణ జరపాలి, న్యాయబద్ధంగానే మేము నిర్మించాము, ఎక్కడ కూడా ఆక్రమణలు జరపలేదు, ఏదైతే ఆక్రమణలు జరిపి నిర్మించారో అని చెప్తున్నటువంటి వర్షంలో డెఫినెట్ గా అది లేదు, మా దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్లు కూడా సమర్పిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి అంటే టెంపరవరీగా ఎటువంటి కూల్చివేతలు జరపద్దు అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం అయితే స్టే విధించింది. అయితే ఈ స్టేకి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కూడా పూర్తి విచారణ జరిపినప్పుడు ఆ విచారణ తర్వాత ఎవరిది తప్పు అంటే నాగార్జునది తప్ప లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ తప్ప అనేది బయటికి రావాల్సినటువంటి విషయం. రైట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రము కూల్చివేతలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళ బాధను కూడా వినిపించబోతున్నారు. మనతో ఆ బాధను కూడా కంప్లీట్ అయిపోతే ఒక తీర్పు రాబోతుంది. తెలంగాణ హైకోర్టు ఇవ్వబోతున్నటువంటి తీర్పు అనేది చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఈ తీర్పు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి విచారణ జరిపేంత వరకు కూడా స్టే విధించాలి, నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా స్టే విధించాలంటూ కూడా ఆదేశాలు ఇస్తే ధర్మాసనం. రైట్, థ్యాంక్ యూ మధు.